హలో ఎవ్రీవన్, మన ఇంటికి ఏం చెప్తుందని కాన్సెప్ట్ తోటి డైలీ వీడియో వచ్చింది. మన వ్యూ అనేది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండిట్లో మన వ్యూ ఉంటుంది. మన మార్నింగ్ వీడియోలో మనం అనుకున్న రేంజ్ మాత్రం ఇక్కడ ఎప్పుడైతే బ్యాంక్ నిఫ్టీ మాత్రం 53,125కి ఎబోవ్ ఉంటే, ఇక్కడ దీనికి ఎబోవ్ ఉంటే మాత్రం మీరు కాల్ సైడ్ ఉండండి, దీనికి బిలో ఉంటే మాత్రం అప్ సైడ్ ఉంటే కాల్ సైడ్ ఉండండి, డౌన్ సైడ్ ఉంటే పీ సైడ్ ఉండండి చెప్పేసి అనుకోవడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎప్పుడైతే ఇక్కడ దీనికి డ్రాప్ అయితే అయిందో మంచి ఫాల్ అయితే అవ్వడం జరిగింది. ఎప్పుడైతే ఇక్కడ నుంచి అయితే మళ్ళీ అప్ సైడ్ అయితే పోవడం జరిగింది. ఈ రకంగా మాత్రం ఉంది. మళ్ళీ ఇక్కడ కూడా మీరు చూసుకున్నట్లయితే దీని రేంజ్ ఇక్కడ ఉంటే మాత్రమే అప్ సైడ్ వెళ్తే ఫర్దర్గా అప్ సైడ్ అయితే మూవ్ అయితే అవుతుంది. ఈ రకంగా మాత్రం ఉంటుంది. ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడ ఉందో మేజ్ ఇక్కడ సపోర్ట్ అంటే ఎగ్జాక్ట్లీ ఇక్కడ నుంచి అయితే సపోర్ట్ అయితే తీసుకోవడం జరిగింది. ఈ రకంగా ఫిబొనాచి మాత్రం ఎవరైతే చూసుకుంటారో, ఫిబొనాచిని ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళకైతే మంచి ఆపర్చునిటీగా ఈ రకంగా మాత్రం చూపిస్తుంది. ఇక్కడ చూడండి, ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఫిబొనాచి ఇక్కడ చెప్పినట్టు ఇక్కడ నుంచి అయితే ఫర్దర్గా మళ్ళీ కాల్ సైడ్కి మాత్రం పోవడం జరిగింది. ఈ రకంగా మాత్రం ఉంది. ఇది నిఫ్టీ కూడా చూసుకున్నట్లయితే నిఫ్టీలో మనం అనుకున్న రేంజ్ మనం ఏమనుకున్నామంటే ఇక్కడ నుంచి 24,281కి ఎబోవ్ ఉంటే మాత్రం ఉండండి. ఎవరైతే డిప్లో మీరు డిప్లో ఏది బై చేసినా ప్రాఫిట్ ఉండడానికి మాత్రం ఛాన్సెస్ ఉందని చెప్పేసి మనం అనుకున్నట్లే మనం ఎవరైతే ఇక్కడ ఉన్నారో, ఇప్పుడు ఎవరైతే కాల్ సైడ్ ఉన్నారో, కాల్ సైడ్ ఇక్కడ డిప్లో కాల్ను బై చేసిన వాళ్ళు అయితే అప్ సైడ్ అయితే పోయినది. మళ్ళీ తర్వాత ఇక్కడ ఉంది ఎగ్జాక్ట్లీ ఇక్కడ నుంచి మళ్ళీ మనకైతే ఫాల్ అయితే అవ్వడం జరిగింది. ఈ రకంగా మాత్రం నిఫ్టీలో మాత్రం చూపిస్తుంది. ఇక్కడ మనం నిఫ్టీ ఏమనుకున్నాం, బయింగ్ ఇన్ డిప్లో మీరు కాల్ను డిప్లో బై చేసిన ప్రాఫిట్ వాళ్ళు ఉంటారో, పుట్టును డిప్లో ఎవరైతే ఇక్కడ పుట్టును ఎవరైతే బై చేసి ఉంటారో వాళ్ళకైతే మంచి ప్రాఫిట్ అయితే రావడం అయితే జరిగింది. ఈ రకంగా మాత్రం ఫిబొనాచి పనిచేస్తుంది. ఫిబొనాచి ఇండికేటర్స్ మీరు అట్లీస్ట్ ఒక 6 months ప్రాక్టీస్ చేయండి. ఫిబొనాచి రిట్రేస్మెంట్, ఫిబొనాచి ఎక్స్టెన్షన్ ఈ రెండింటి మీద మాత్రం మీరు ఒక 6 months మాత్రం మీరు పేపర్ ట్రేడ్ చేస్తే మాత్రం తర్వాత మీ ట్రేడింగ్ స్టైల్ అనేది చేంజ్ అవుతుంటే మరి మీరైతే అబ్జర్వేషన్ అయితే చేయండి. దీనైతే మీరు ఎవరైనా ఒక మంచి ట్రేడర్ అని అనుకుంటే మాత్రం మీరు 6 months మాత్రం పేపర్ అయితే చేసిన తర్వాత ఫర్దర్గా మాత్రం మీరు ట్రేడింగ్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మాత్రం మనమైతే ప్రతి ఇండికేటర్ ఏం చెప్తుందని మాత్రం చూస్తున్నాం. ఇప్పుడైతే నెక్స్ట్ అయితే మనం బ్యాంక్ నిఫ్టీలో ఫస్ట్ చూద్దాం. ఫాస్ట్లో మనమైతే ఏవైతే టాప్ 5 ఇండికేటర్స్ వాటితో అయితే మనమైతే ట్రేడింగ్ అయితే చేయడం జరుగుతుంది. వాటిని మనం వాచ్ లిస్ట్లో పెట్టుకొని ఇప్పుడు వోల్టాలిటీ స్టాప్ అని చెప్పేసి దీన్ని అయితే యాక్టివేట్ అయితే చేద్దాం. దీన్ని అయితే వోల్టాలిటీ స్టాప్ అనేది ఇండికేటర్ మాత్రం యాక్టివేట్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ ఇక్కడ సెట్టింగ్స్ అది చూద్దాం. ఈ సెట్టింగ్స్ అనేది ఇన్పుట్స్ అని ఈ రకంగా మొత్తం స్టైల్స్ అనేది ఇక్కడ ఈ రకంగా ఉంది కదా, దీన్ని మనం ఫస్ట్ లైన్ కిందకి మనం అయితే కన్వర్ట్ చేద్దాం. ఇక్కడ కన్వర్ట్ చేశారు కదా, ఈ రకంగా మాత్రం వర్క్ అయితే చేస్తుంది. మీరు దీన్ని సెట్టింగ్స్ ఇంకా దీని యొక్క స్టైల్ దీన్ని చూడండి ఇక్కడ ఇగో చేసాము. తర్వాత ఈ రెడ్ది కూడా మనం ఓకే యాక్టివేట్ అయితే చేయడం జరిగింది. చూసారు కదా, ఇది ఎట్లా ఎగ్జాక్ట్లీ ఎక్కడ పనిచేస్తుంది అంటే చూసుకోండి. ఇప్పుడు ఈ రెడ్ పడ్డదంటే పిఈ వాళ్ళకి ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ గ్రీన్గా ఉంది, గ్రీన్లో ఉంటే కాల్ వాళ్ళకి ఛాన్సెస్ ఉంటుంది. ఈ రకంగా మాత్రం ఎక్సలెంట్గా ఇది వి స్టాప్ అనేది ఇండికేటర్ అనేది వర్క్ అయితే చేస్తుంది. ఈ రకంగా మాత్రం ఉంది. ఓకే ఫ్రెండ్స్, మీరైతే ఈ ఇండికేటర్ యూజ్ చేస్తున్నారో లేదా అని చెప్పేసి ఒకసారి కామెంట్ అయితే చేయండి. మీరైతే ఏ ఇండికేటర్ యూజ్ చేస్తున్నారో దాన్ని కూడా ఒకసారి కామెంట్ చేయండి. ఇది బ్యాంక్ నిఫ్టీలో ఈ రకంగా మాత్రం ఉంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు గ్రీన్ అయితే అవ్వడం జరిగింది. ఇక్కడ గ్రీన్ అయితే యాక్టివేట్ అయిన తర్వాత ఫర్దర్గా అప్ సైడ్ అయితే మూవ్ అయింది. ఇక్కడ మనం అనుకున్న రేంజ్ కానీ మళ్ళీ డ్రాప్ అయితే అవుతుంది. ఇక్కడ మనం గీసుకున్న ఇండికేటర్స్ మాత్రం ఈ రకంగా మాత్రం వర్క్ అయితే చేస్తుండే. ఓకే, మళ్ళీ నెక్స్ట్ మనం నిఫ్టీలో కూడా చూద్దాం. నిఫ్టీలో మనం దీని ఏ రకంగా పనిచేస్తుంది అని చెప్పేసి ఇక్కడ ఎప్పుడైతే గ్రీన్గా ఉంది కాల్ సైడ్ రిక్వెస్ట్ ఉంది, ఎప్పుడైతే ఇది రెడ్ అయితే అయిందో మళ్ళీ పీ వాళ్ళకైతే ఛాన్సెస్ ఉంది. ఎప్పుడైతే ఇది మళ్ళీ క్రాస్ అవుతుందో అప్పటి వరకు పుట్టే స్ట్రాంగ్ దీనికి టచ్ అయితే మాత్రమే కాల్ స్ట్రాంగ్ అవడానికి మాత్రం ఛాన్స్ ఇస్తుంది. అప్పటి వరకు పుట్టే స్ట్రాంగ్గా ఉంటుంది అని చెప్పేసి ఇండికేషన్స్ మాత్రం చూపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే ఇండికేటర్స్ ఈ రకంగా ఉన్నాయి. వేరైతే ఏ ఇండికేటర్ యూజ్ చేస్తున్నారో అనేది కామెంట్ అయితే చేయండి. ఏదైతే టాప్ 5 ఇండికేటర్స్ ఏవైతే అనుకుంటున్నారో వాటి కూడా ఒకసారి కామెంట్ అయితే చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.